అయితే ఒకటి అనుకుంటున్నా, బీజిఎంఐ లైవ్ స్ట్రీమింగ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఏమంటారు కమెంట్ చేయండి, ఓకేనా? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినర్ రైడర్ 46. సో చాలా రోజులు అవుతుంది మనం వీడియోస్ పెట్టక. సో ఇప్పుడైతే వీడియో తీస్తున్నా. అది ఏంటంటే మన బండి వీడియో మనకి ట్రబుల్ ఇచ్చింది అనమాట. మన బండి రీమ్ బెండ్ ఉంది కదా, మీరు అందరూ కూడా కమెంట్ చేసారు రీమ్ బెండ్ ఉంది అని. ఆ రీమ్ బెండ్ ఇప్పుడు మనకు ట్రబుల్ చేసింది. ఏమవుతుందంటే గాలి పోతూనే ఉన్నది, ఊరికి ఎన్నిసార్లు కొట్టినా అవుతలేదు అసలు. ఏపీయాలి. ఇగో కనిపిస్తుందా, ఇగో ఇదే బెండ్ స్టార్టింగ్ నుంచే ఉండే, కానీ నేను అప్పుడు పట్టించుకోలే, ఏం కాదు అని చెప్పి ఇప్పుడు మనకి హ్యాండ్ ఇచ్చింది. పొద్దున అయితే కలుద్దాం, పాన లేదు, ఒకటే పాన ఉండే, ఇది తిప్పేసిన. పొద్దున మళ్ళీ పాన తీసుకొని ఇది తిప్పాలి, ఇది తిప్పేసి పొద్దున పట్టుకుపోయి దీన్ని చేపియాలి. ది నెక్స్ట్ డే తిప్పేసిన ఫైనల్ గా. ఇప్పుడు మనం కరీంనగర్ తీసుకుపోయి దాన్ని ఆడ చేపియాలి. సో బండి కండిషన్ చూసుకుందాం ఎట్లున్నదో. ఈ స్టాండ్ ఫ్రెండ్ స్టాండ్ తీసుకొచ్చి టైర్ అయితే తిప్పేసిన, కానీ అబ్బా ఎంత దమ్దమ్ చేసింది అంటే ఘోరంగా చేసింది, ఘోరంగా. ఆ ఎక్సెల్ రాడ్ మొత్తం చిలుము పట్టు పోయింది. సో యూసీస్ ఆడ పోయినాక మరి ఎట్లా జరుగుతుంది పని అనేది. లెట్స్ గో. సో గాయ్స్, ఇగో కార్ అయితే వచ్చేసింది. ఈయననే ఓనర్, ఇదే ఓనర్ లడ్డు. ఇప్పుడు దీంట్లో వేసుకొని పోదాం దీన్ని. ఆడ పోయినాక ఉండకపోతే ఎట్లుంటుంది తెలియదు. ఇక మనం కార్లో అయితే పోతున్నామాట. పోయినాక పని అవుతుందో లేదో తెలియదు, ఉంటారో ఉండరో చూద్దాం. ఆడ పోయినాక మధ్యలో కలుద్దాం, మధ్యలో మాట్లాడదాం. సో గాయ్స్, కరీంనగర్ అయితే వచ్చినానమాట. ఇప్పుడు ఇర్ఫాన్ వచ్చాను, షాప్కి అయితే వచ్చిన. టైర్ తీసి ఆడ ఇవ్వాలి, మరి ఏమంటాడో చూద్దాం. జెండా తీసుకురామంటే V3 వేసుకొని వచ్చాను, పెట్రోల్ లేదని చెప్పి. ఇప్పుడు వెళ్తాందా బండి ఉంటే ఏందో ఇప్పుడు అర్థమవుతుందా? నేనైతే తిరగాలిగా, ఎన్నిసార్లు వచ్చినా నేను నీ దగ్గరికి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో మరి మేము తిరిగినప్పుడు లేదా, నేను వచ్చినప్పుడు లేదు నీ దగ్గరికి, ఎన్నిసార్లు రాలే. అప్పుడు లేదు ఇప్పుడు లేదు. బండి అంతే మా ప్రేక్షకుడు. టైర్ అయితే చూపిస్తున్నా, సెట్ అవుతుందా కాదా చూద్దాం. సెట్ అయింది అనుకో ఓకే, మనకి లో బడ్జెట్లో అయిపోతుంది. ఈయన బండి టైర్ ఏమంటే ఇస్తలేడు కాదు. ఇంతేనా ఫ్రెండ్షిప్ అంటే? ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే? ఆ టైర్ ఏమంటే మళ్ళీ వేసుకుంటే నాకు పని ఉన్నదంటే కూడా ఇస్తలేడు. ఏం చేయాలి ఎప్పుడుగా? అన్సబ్స్క్రైబ్ కొట్టురు, ఈయనకి అంత సబ్స్క్రైబ్ వేసుకోరు, అన్సబ్స్క్రైబ్ వేసుకోరు. బండి తెమ్మంటే ఇతరుడు, బండి తీసుకురమ్మంటే మాకు లేదు. అయ్యో మాకు కూడా ఉన్నది బండి, మాకు కూడా టైం ఉన్నది, టైం దొరుకుతుంది మాకు కూడా టైం. ఫైనల్గా అయితే అయిపోయింది గాయస్. గాలి అయితే పోతుందా? గాలి అది గుద్దింది స్పీడ్ బ్రేకర్, అదే కదా. అది ఇరిగిపోతుంది, ఉన్నదైందా పోతుంది. ఎన్ని కష్టాలు ఇందు. 2 దిక్కులు అయింది, అటు ఇటు ఇట్లా స్పీడ్ బ్రేకర్ గుద్దుడితోనే అది బెండ్ అయిపోయింది. పోతుంది అసలు అర్థమవుతుంది, కొంచెం లైట్గా పోతుంది. అయితే గాలి పోతుంది గాయస్. ఎన్నిసార్లు ట్రబుల్ ఇస్తుంది ఏందో బండి. బండి ఎట్లా మళ్ళీ మంచిర్యాల నుంచి వచ్చినాం. ఇప్పుడు కాదంటుండు, ఈడ పోతుంది గాలి. ఇప్పుడు ఎంత కష్టపడి వచ్చినవి ఎంత వేస్ట్ అయిపోయింది కదా. సో గాయ్స్, ఫైనల్గా అయితే అయిపోయింది, కానీ మళ్ళీ కూడా తర్వాత ప్రాబ్లం ఇస్తుంది కావచ్చు అనుకుంటాను. ఓపెన్ చేయి డిక్కీ, మళ్ళీ ఏమైనా తర్వాత ప్రాబ్లం ఇచ్చింది మనకి ఏం లేదు, మళ్ళీ గిరాక అది అవుతుంది అనుకుంటాను. ఇలా పెడదాం, మళ్ళీ ఇంటికి పోయినాక ఉంటుంది. ఇప్పుడు మనకు అది ఒక కథ, పెద్ద కథ ఉన్నది. ఇంటికి పోయినాక మళ్ళీ అది ఎక్కిసేటప్పుడు దమ్ ఉంటుంది ఇక. సో చలో ఇంటికి వెనక వెళ్తాం, మనం బండి టైర్ ఎక్కించుకుంటా మాట్లాడదాం. రైట్ బాయ్ బాయ్. ఏం చేయలే, ఖాళీ టైర్ ఇప్పిండు, ఉల్టా వేసిండు, శుద్ధతోనికి ఇట్లా కొట్టిండు టైర్. 300 రూపాయలు 300 అంటారు. నేను షాక్. ఇంగ్లీష్లో నేను కూడా వచ్చి రోజు ఇట్లా శుద్ధతో కొడతారా? 10 రూపాయల గాలి పెట్టిండు, 300 రూపాయలు అడిగిండు. హైలైట్ అసలు 300 అంట. టైర్ నేనే ఇప్పుడు పట్టుకొచ్చిన. 300 అంటాడు. ఏం చేసినా ఒక 100 రూపాయలు పెట్టిన కదా అయితే లేట్ అసలు. రోజు మనం కూడా అర్థం పెట్టిన శుద్ధతో కొడదాం ఇక. శుద్ధతో కొట్టి 300 దొక్కుదాం. 300 200 సరిపోతాయి. చలో గాయస్, ఇంటికాడ వెళ్దాం. అన్నమాట. కానీ బెండ్ ఉంది, బెండ్ తిప్పాలి. ఇట్లా తీరు సెట్ అయిపోయింది, సెట్ చేయించినాం. చలో ఇప్పుడైతే ఎక్కిద్దాం ఇక. కానీ వచ్చింది బండి రిపేర్ అయ్యానికి.
ఈడ నేర్చుకున్నారు మీరు? సీసీ ఆట మనమే మెకానిక్, ఇక్కడ ఎవరు చేసి లేదు, మనమే వేసుకుంటాం సెల్ఫ్. మెకానిక్లు అయితే వచ్చారు, స్టార్ట్ చేద్దాం మన పని. ఇది అంతా ఎక్కేలా ఘోరంగా, ఇప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది, దమ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద టాస్క్ అయితే ఒక మెకానిక్ షాప్ పెట్టుకుంటే అన్ని రిపేర్ చేయడం ఎంత గ్యారేజ్ అని పెట్టు పైన అది రాడుంటది. చైన్ అయితే పెడుతుంది ఇప్పుడు. చైన్ పెట్టి మరి తొందర ఎక్కుతుందా లేకుండా సదా అవుతుందా తెలియదు. లేపు ఏంటి అయ్యా టైంకి కరెంట్ పోయింది. ఎంత వెయిట్ ఉన్నా ఆయన ఘోరంగా వెయిట్ ఫస్ట్ ఘోరంగా దమ్దమ్ చేస్తాను కదా, ఆన్సర్ చేస్తాను. ఇది అసలు అయితే లేదు. లేపు చాలా లేపు పండి బాబు కాదు తెలివి కానీ మళ్ళా తీసుడే ఇప్పుడు. ఎందుకు పడ్డావా నా కొడతా పడ్డావా? మనం చేస్తాం కానీ ఫస్ట్ ఏంటంటే జాగ్రత్త తీసుకోవాలి, ఏంది ఇక్కడ ఉన్నది అనేది. తర్వాత ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది, ఏం అర్థం కాదు. మీనింగ్ చెప్పాలి తిక్కు సీను ఓకే సీను మళ్ళా ఇట్లా చేస్తాను ఇంటికి రావాలి. లేదా చిన్నటు ఇటు వెళ్ళాలి ఒక్క నిమిషం టైం పడుతుంది ఎన్నిసార్లు ఏందో ఇప్పటికి కాదు టైం ఇది. ఒకటి కాకుండా ఒకటి మర్చిపోవడం అవుతుంది. రాడేది ఇది వెళ్తలేదు. సో గాయ్స్ ఇలా ఎప్పుడు జరుగుతుంది అనుకోలే, కానీ సెకండ్ టైం మైండ్ ఒక దగ్గర పెడితే ఏం కాదు. నాలాగా మంచిగా ఉండాలి. ఇది ఇళ్ళ మీద గాయస్ ఫైనల్ అయితే ఎక్కించినాం. చేతులు పెట్టాను అరగంట నుంచి అన్న మొత్తం అరగంట నుంచి ప్లాన్ లేదు ఏం లేదు. అప్పుడు కొంచెం ఆలోచించినాక అప్పుడు ఎక్కింది. ఇప్పుడు ఇక రిలాక్స్ టైట్ చేయాలి. ఇది ఎక్కించి టైట్ చేద్దాం. ఈ బోల్ట్కి 24 వస్తుంది పాన రింగ్. 24 అయినా కాదు 25 వస్తుంది. సరే ఇప్పుడు ఎక్కిద్దాం ఇక. బండి వేస్తాడు పక్క ముగ్గురు ఉండాలి. ఇద్దరు అయితే కరెక్ట్ పెడితే ముగ్గురు ఉంటే వాళ్ళు కరెక్ట్ ఉంటాయి. తిరుగు. ఇది కాదు, ఇది 27. అది తిరుగుతుంది, ఇది తిరుగుతుంది, అది తిరుగుతుంది. ఇంకోటి రింగ్ అవ్వ. గాయస్ ఫైనల్ అయితే అయిపోయింది. గంట అవుతుంది. గంట నుంచి ఒక గంట ముందు అయితే అంతేం లేదు. ఇప్పుడైతే ఘోరా సతాయించింది. అయిపోయింది మొత్తం నైట్ అయింది మొత్తం ఫుల్ చూసుకో ఫుల్ టైట్. ఇంకో 2 సార్లు ఇంకిన తప్పలేదు. ఏ విరిగదు ఎట్లా. ఫైనల్ అయితే మన పని అయిపోయింది అన్నమాట. చూసుకోవచ్చు ఇంత సతా అంటే ఘోరంగా సతా ఇచ్చింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి వీడియో ఎట్లుందో. స్టార్ట్ చేసిన మన బండి సౌండ్ చూసుకోవచ్చు. అసలు ఒక 20 days 30 days అవుతుంది. మొత్తం అయిపోయింది సౌండ్. చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు అట్లా బయటికి పోయి ఫ్యూయల్ కొట్టించుకొని ఇంటికి వస్తా. మళ్ళీ ఇదొక సీను. ఏమైందంటే పెట్రోల్ అయిపోయింది. నేను దొబ్బుకుండా ఈడ వచ్చి సైడ్కి పెట్టిన. అసలు పెట్రోల్ చూసుకొని ఎన్ని రోజులు, ఎందుకంటే బండి తీయలే కదా, 1 month అవుతుంది. అబ్బా
సో గైస్ పెట్రోల్ కొట్టించుకొని అయితే ఇంటికి పోదాం. సో అయితే ఒకటి అనుకుంటున్నా, BGMI లైవ్ స్ట్రీమింగ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఏమంటారు కమెంట్ చేయండి. ఓకేనా? చలో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం.